నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. సభా వేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం. సభ అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు. ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయ వేద పండితులు స్పీకర్ కు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయులు బండారు సంజీవులు అయ్యన్న పాత్రుడికి ఆలయ విశిష్టతను తెలిపారు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ జరుగుతుంది. ఏదైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అందరూ తెలిసిందే, మీ కొత్తగా కాదు, 7 శనివారాలు, ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి, భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఇవాళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే, ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగాను నేను అందరూ, ఆదాయం ఏంటంటే గతంలో 35 కోట్లు, 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది. అది కాకుండా ఇప్పుడు అడిగాను, అన్ని దేవాలయాలులాగా పెద్ద దేవాలయాలు అలాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నామని, బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఒక ఆనందం. అంచేత అక్కడ అన్నదానం కూడా ఆయన రాష్ట్రంలో చాలా పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్, తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు, భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. పూజారులు కూడా, నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా, నేను కొన్ని టెంపుల్స్ రన్ చేస్తుంటాను మా ఊరిలో, నాకు బాగా అనుభవం. పూజారులు
చెప్పే మంత్రాన్ని పెట్టి పూజారి వాళ్ళకి చెప్పేస్తారు నేను. అదే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ దేవుడి మీద దృష్టి వెళ్ళింది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ జనజనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను ఎమ్మెల్యే గారితో వచ్చి నేను మాట్లాడాను, ఫోన్ చేసి నేను గుడికి వస్తానని చెప్పారు. నేను రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఇది జనజనాభివృద్ధి చెందాలని, ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రెస్ ద్వారా చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకని చెప్పి మీ కమిటీ గారికి మాటిస్తూ ఆ స్వామి గారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామి గారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ వాళ్ళందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.